హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 installmentsలో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభించే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎప్పటిలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి న్యూ బ్యాచ్ 1st April నుంచి స్టార్ట్ అవుతుంది ఫర్ బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ వైజాగ్లో స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ మీకు తెలిసిందే. మనకి ఆన్లైన్లో యూ కెన్ అటెండ్ క్లాసెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఫీజు వచ్చేసి ప్రజెంట్ 55,000 ఉంది యూపీఎస్సీ ఇన్ఫినిటీకి. ఇది 60,000కి పెరుగుతుంది April 1st నుంచి. సో April 1st 31st March లోపు జాయిన్ అయితే ఈ ఫీజు, 31st March తర్వాత అయితే మీకు ఈ ఫీజు వర్తిస్తుంది. అలాగే అనదర్ గ్రేట్ న్యూస్ ఈస్ నౌ వీ హ్యావ్ 4 ఆప్షనల్స్ టు చూస్ ఫ్రమ్. మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్లోనే 4 ఆప్షనల్స్ అందిస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PSIR నేను టీచ్ చేస్తాను.
ఆంథ్రోపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్ టీచ్ చేస్తారు. సో యూపీఎస్సీకి మీరు ఎంచుకున్న తర్వాత ఇన్ఫినిటీలోకి వచ్చిన తర్వాత యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దీస్ 4 ఆప్షనల్స్. ఆప్షనల్ కి ఫీజు సెపరేట్ గా పే చేయాలి. దీనికి ప్రెసెంట్ 25,000 ఉంది 31st March వరకు. ఇది April 1st నుంచి 30,000 అవుతుంది. ఈ తర్వాత మళ్ళీ ఫీజులు ఇంకా హైక్స్ ఉండవు. జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది April 1st నుంచి, అందుకనే ఫీ హైక్స్ ఉన్నాయి. April 1st తర్వాత మళ్ళీ ఫీజులు ఇప్పుడప్పుడే పెంచే ఆలోచనలో నేను లేను. సో దిస్ ఈస్ ద లాస్ట్ హైక్. మళ్ళీ మళ్ళీ పెంచుతూ వెళ్తారని మీరు అనుకోక్కర్లేదు. రెండు కలిపి తీసుకున్నా సరే 60 + 30 90. ఇవాళకైతే 25 + 55 80,000కే మీకు యూపీఎస్సీ కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ కూడా 5,000 per month ఆప్షన్ తో వస్తున్నాయనే విషయం మర్చిపోకండి. యు ఆర్ గెటింగ్ 5,000 per month ఇన్స్టాల్మెంట్స్ లో కట్టే అవకాశం మీకు వీటికి వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ దిస్. సో దట్స్ అబౌట్ ద యూపీఎస్సీ కోర్సెస్. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్ లో మన యూపీఎస్సీ వాళ్ళ కోసం సెపరేట్ గా వాట్సాప్ గ్రూప్ ఉంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం. ఆ గ్రూప్ లోకి రండి. అందులో ఇంకా మీకు ఫర్దర్ డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ట్రయల్ క్లాసెస్ ఇస్తూ ఉంటాం, డెమో క్లాసులు ఇస్తాం, కంటెంట్ పెడుతూ ఉంటాం. యూ కెన్ ఫాలో ఇట్ దేర్. సో డోంట్ ఫర్గెట్ టు జాయిన్ ది యూపీఎస్సీ వాట్సాప్ గ్రూప్. అండ్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి, ఎలా జాయిన్ అవ్వాలో మేడం చెప్తారు. So now let's look at today's editorial. The title says tactical abstention. దీని అర్థం ఏంటి? టాక్టికల్ అబ్స్టెన్షన్ అంటే అర్థం ఏంటి? టాక్టికల్ అంటే వ్యూహాత్మక, టాక్టికల్ అంటే ఒక పర్టిక్యులర్ రిజల్ట్ రావడం కోసం, ఒక పర్టిక్యులర్ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని మనం చేసే కార్యక్రమమే టాక్టికల్. టాక్ట్ అంటాం, టాక్ట్ఫుల్. టాక్టికల్ అంటే వ్యూహాత్మక చతురత అంటాం చూడండి, అలాగా. అబ్స్టెన్షన్ అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్, ఓటింగ్ నుంచి దూరంగా ఉండడం. అబ్స్టెయిన్ ఫ్రమ్ అంటే స్టే అవే ఫ్రమ్. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో శ్రీలంకకు వ్యతిరేకంగా రెజల్యూషన్ లో ఇండియా ఓటు వేయలేదు, ఆగిపోయింది. ఇట్ అబ్స్టెయిన్డ్ ఫ్రమ్ ఇట్. ఎందుకు? వ్యూహాత్మకంగా ఓటు వేయకుండా ఉండిపోయింది. అంటే ఇండియా మైండ్ లో ఏదో ఉంది, ఏదో మైండ్ లో పెట్టుకునే శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఇండియా ఉండిపోయింది. అటు అనుకూలంగా వేయలేదు, అటు వ్యతిరేకంగా వేయలేదు. ఇట్ స్టేడ్ అవే ఫ్రమ్ ఇట్. India was keen not to lose diplomatic space to persuade Sri Lanka on devolution for Tamils. ఇది ఇండియా యొక్క ఉద్దేశం. శ్రీలంక స్టోరీ మీకు తెలిస్తే, శ్రీలంకలో తమిళులు ఉంటారు. తమిళులు అక్కడ మైనారిటీ, మెజారిటీ సింహలీస్, తమిళులు మైనారిటీస్. సో తమిళులకి అక్కడ పవర్ లేదు, సింహలీసే పవర్ అనుభవిస్తూ ఉంటారు. సో వీళ్ళ పైన అణచివేత జరుగుతుందని ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అందుకే వీళ్ళ తరపున ఎల్టీటీఈ వచ్చింది, శ్రీలంక సైన్యంతో పోరాటాలు చేసింది. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవల్యూషన్? డెవల్యూషన్ అంటే డెలిగేషన్ ఆఫ్ పవర్. శ్రీలంకలో పవర్ని తమిళులకు కూడా ఇవ్వాలి, మీరు ఒక్కలే అనుభవించడం కాదు. డెలిగేట్ సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ టు తమిళ్స్ అని ఇండియా శ్రీలంకని పర్సువేట్ చేయడానికి ట్రై చేస్తుంది. పర్సువేట్ చేయడం అంటే కన్విన్స్ చేయడం, శ్రీలంకకి నచ్చ చెప్పడం, దాన్ని పర్సువేషన్ అంటాం. అయితే ఇక్కడ ఏం రాశారు? వాజ్ కీన్ నాట్ టు లూజ్ డిప్లొమాటిక్ స్పేస్. అంటే చూడండి, ఇక్కడ ఇండియా సంతతికి చెందిన తమిళులు శ్రీలంకలో ఉన్నారు. తమిళులకి కూడా మీరు పవర్ ఇవ్వండి అని చెప్పి ఇండియా ఎప్పటి నుంచో శ్రీలంకకి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తీర్మానంలో శ్రీలంకకి వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది అనుకోండి, శ్రీలంక ఇండియా మీద కక్ష కడుతుంది కదా. అప్పుడు ఇండియా రేపు పొద్దున్న మా తమిళులకి మీరు పవర్ ఇవ్వండి అని చెప్తే శ్రీలంక వింటుందా? ఆ డిప్లొమాటిక్ స్పేస్ ఉంటుందా? దౌత్యపరంగా మాట్లాడే స్కోప్ ఉంటుందా? ఈ రోజు అందరి ముందు నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడావు, రేపు పొద్దున్న ఎలా చెయ్యి అలా చెయ్యి అంటే నీ సలహా వాళ్ళు వినరు. సో శ్రీలంకకి ఒక మాట చెప్పే స్పేస్ మనకు ఉండాలి అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేయకూడదు అని చెప్పి ఇండియా నిర్ణయం తీసుకుంది. అది బై అబ్స్టైనింగ్ ఫ్రమ్ ద ఓట్ ఆన్ యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రెజల్యూషన్ ఆన్ శ్రీలంక, ఇండియా హ్యాస్ సిగ్నల్డ్ ఇట్స్ అన్విల్లింగ్నెస్ టు అప్సెట్ ఇట్స్ నైబర్. అర్థమైందా? ఓటు వేయడం నుంచి అబ్స్టైన్ అవ్వడం అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్. ఇది చేయడం ద్వారా ఏ విషయంలో? ఆన్ ది యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రెజల్యూషన్, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క రెజల్యూషన్ లో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేయకుండా అబ్స్టైన్ అవ్వడం ద్వారా ఇండియా ఏం చేసింది? ఇండియా సిగ్నల్డ్ అంటే తన ఇంటెంట్ ని, తన ఉద్దేశాన్ని ఒక సూచించింది, సిగ్నల్ చేసింది. ఏంటా ఉద్దేశం? ఇట్స్ అన్విల్లింగ్నెస్. దేనికి అన్విల్లింగ్నెస్? టు అప్సెట్ ఇట్స్ నైబర్. తన పక్కనే ఉన్న దాయాది, పక్కనే ఉన్న దేశాన్ని అప్సెట్ చేయడం,
నాకు ఇష్టం లేదు అనే విషయాన్ని అక్కడ సిగ్నల్ చేసినట్టుగా ఇండైరెక్ట్ గా, అంతే కదా. ఇప్పుడు ఇలా ఓటు వేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు అప్సెట్ అవుతారు, అందుకని వాళ్ళు అప్సెట్ చేయకుండా ఇలా నిర్ణయం తీసుకుంది. అట్ ద సేమ్ టైం, అదే సమయంలో ఇట్ డస్ నాట్ వాంట్ టు బి సీన్ as ignoring Sri Lanka's reluctance to meet the political aspirations of the Tamils or endorsing the country's stubborn refusal to ensure any sort of accountability for its wartime past. Very, very important. At the same time, అదే సమయంలో it does not want to be seen అంటే ఇండియా ఎలా కనపడాలనుకోలేదు, does not want to be seen ఎలాగో కూడా చూడండి, as ignoring Sri Lanka's reluctance to meet the political aspirations of Tamils. వాళ్ళకు కూడా మాకు పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, మేము కూడా పవర్లోకి రావాలనుకుంటున్నాం, సో కొంత పవర్ మాకు కావాలి అని ఇక్కడ తమిళులు కోరుకుంటున్నారు. ఆ తమిళులు కోరుకుంటున్న ఈ ఆస్పిరేషన్స్ ని ఇండియా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా కనిపించకూడదు అనేది కూడా ఇండియాకు ఉంది మైండ్ లో. ఎందుకంటే ఇండియా సంతతికి చెందిన తమిళులు అక్కడ ఉన్నారు, వాళ్ళ హక్కుల గురించి ఇండియా మాట్లాడదా, వాళ్ళ గురించి ఇండియా పట్టించుకోదా అనే క్వశ్చన్ వస్తుంది. అలా తన గురించి అనుకోకూడదని కూడా ఇండియాకు ఉంది. మరియు ఆర్ ఎండోర్సింగ్ కంట్రీస్ స్టబర్న్ రిఫ్యూజల్ టు ఎన్ష్యూర్ ఎనీ సార్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఫర్ ఇట్స్ వార్ టైమ్ పాస్ట్. ఇంతకు ముందు తమిళుల పైన ఈ ఎల్టీటీతో ఈ యుద్ధాలు జరిగాయి. అటు శ్రీలంక సైన్యం చాలా మంది చనిపోయారు, ఎల్టీటీలో చనిపోయారు, తమిళులు చాలా మంది చనిపోయారు, సైన్యం తమిళులపై దాడి చేసింది, ఇవన్నీ జరిగాయి. ఆ గతాన్ని శ్రీలంక స్టబర్న్ రిఫ్యూజల్ అంటే మొండిగా యాక్సెప్ట్ చేయట్లేదు, బాధ్యత వహించడానికి శ్రీలంక యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని కూడా మనం ఎండోర్స్ చేయట్లేదు ఇండియా. అర్థమవుతుంది ఇక్కడ రెండు విషయాలు. ఎండోర్స్ అంటే సపోర్ట్, పబ్లిక్లీ సపోర్ట్ చేయడం ఎండోర్స్ అంటాం. బ్రాండ్ ఎండోర్స్మెంట్ అనే పదం వినుంటారు. ఇప్పుడు మహేష్ బాబు వచ్చి సూర్య డెవలపర్స్ గురించి చెప్పారనుకోండి, ఈజ్ ఎండోర్సింగ్ సూర్య డెవలపర్స్. ఆ డెవలపర్స్ ని అతను ఎండోర్స్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు పబ్లిక్ అని అర్థం. ఈ ఓవరాల్ సెంటెన్స్ మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఇండియా మొదటి సెంటెన్స్ లో ఏం చెప్పారు, ఇండియా తన నైబర్ అయిన శ్రీలంకను అప్సెట్ చేయాలనుకోవట్లేదు, అన్విల్లింగ్నెస్ టు అప్సెట్ ఇట్స్ నైబర్ అని చెప్పి చూసాం. ఇట్స్ సిగ్నల్ ఇట్స్ అన్విల్లింగ్నెస్ టు అప్సెట్ ఇట్స్ నైబర్ అని చూసాం ఒకటి. రెండవది ఏంటి, అదే సమయంలో అంటే శ్రీలంకని అప్సెట్ చేయట్లేదు అంటే శ్రీలంక అన్ని విషయాల్లో సపోర్ట్ గా ఉన్నట్ట కాదు. ఇట్ డస్ నాట్ వాంట్ టు బి సీన్ యాజ్ ఇగ్నోరింగ్ శ్రీలంకాస్ రిలక్టెన్స్ టు మీట్ ది పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ తమిళ్స్ యొక్క పొలిటికల్ ఆస్పిరేషన్స్ ని యాక్సెప్ట్ చేయడానికి శ్రీలంక రిలక్టెంట్ గా ఉంది, అంటే ఇంట్రెస్ట్ చూపట్లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిలక్టెన్స్? నాట్ షోయింగ్ కీన్నెస్, నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. దాన్ని మేము ఇగ్నోర్ చేస్తున్నామని కూడా అనుకోకూడదు. రెండవది, అండ్ ఎండోర్సింగ్ కంట్రీస్ స్టబర్న్ రిఫ్యూజల్ టు ఎన్ష్యూర్ ఎనీ సార్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ ఫర్ ఇట్స్ వార్ టైమ్ పాస్ట్. ఇంతకు ముందు యుద్ధాలు చాలా జరిగినప్పుడు, మనకి శ్రీలంకకి తమిళుడికి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు, ఎల్టీటీఏకి శ్రీలంకకి యుద్ధం జరిగినప్పుడు హ్యావ్ సీన్ మల్టిపుల్ థింగ్స్, రైట్? సో అలాంటి టైంలో జరిగిన తప్పులకి కూడా ఇట్ హ్యాస్ టు యాక్సెప్ట్ అకౌంటబిలిటీ. ఆ అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. ఆ జవాబుదారీతనాన్ని శ్రీలంక యాక్సెప్ట్ చేస్తుందా? స్టబర్న్ రిఫ్యూజల్, మొండిగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఇండియా ఎండోర్స్ చేస్తుందా? చేయట్లేదు. మేము దాన్ని ఎండోర్స్ చేస్తున్నట్టు కాదు, అలాగని చెప్పి వాళ్ళ రిలక్టెన్స్ మేము ఇగ్నోర్ చేస్తున్నట్టు కాదు అని ఇండియాకు ఉద్దేశం. మేము అటు ఉండట్లేదు, ఇటు ఉండట్లేదు, వాళ్ళకి సపోర్టు చేయట్లేదు, వాళ్ళకి వ్యతిరేకంగానూ ఉండట్లేదు, మధ్యలో న్యూట్రాలిటీ తీసుకుంది. It may be easy for the political opposition to dismiss India's abstention as showing an intent to shield Sri Lanka from a credible investigation into allegations of war crimes. So దీని అర్థం ఏంటి? It may be easy for the political opposition. Political opposition, రాజకీయ అపోజిషన్ అంటే తెలుసు కదా, ప్రత్యర్థి పార్టీలకి, వాళ్ళకి ఈజీ ఏంటి? టు డిస్మిస్ ఇండియాస్ అబ్స్టెన్షన్. ఇండియా యొక్క అబ్స్టెన్షన్ అంటే ఏంటి? ఇండియా స్టేయింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్, ఈ ఓటింగ్ నుంచి దూరంగా ఉండడాన్ని యాజ్ షోయింగ్ అన్ ఇంటెంట్ టు షీల్డ్ శ్రీలంక ఫ్రమ్ ఏ క్రెడిబుల్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ అలిగేషన్స్ ఆఫ్ వార్ క్రైమ్స్. వార్ క్రైమ్స్ చాలా చేశారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి శ్రీలంక పైన. యుద్ధపరంగా యుద్ధాన్ని అడ్డు పెట్టుకొని చాలా నేరాలు జరిగాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఆ నేరాల పైన క్రెడిబుల్ ఇన్వెస్టిగేషన్, క్రెడిబుల్ అంటే విశ్వసనీయత కలిగిన, ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ జరగకుండా, షీల్డ్ అంటే ప్రొటెక్ట్, ఎవరిని? శ్రీలంకని. షోయింగ్ ఇంటెంట్ అంటే శ్రీలంక, చూడండి మళ్ళీ మొత్తం చూడండి ఒకసారి, శ్రీలంక యుద్ధ నేరాలు చేసింది అనే ఆరోపణల పైన ఒక ఇన్వెస్టిగేషన్ జరగకుండా శ్రీలంకని కాపాడడం కోసమే ఇండియా ఓటింగ్ నుంచి వేరేగా ఉండింది అనే ఆరోపణలు వచ్చాయి. ఎవరు చేస్తారు? పొలిటికల్ అపోజిషన్. ఇట్ మే బి ఈజీ ఫర్ ద పొలిటికల్ అపోజిషన్. ప్రత్యర్థులు అలాంటి ఆరోపణలు ఈజీగా చేస్తారు. కానీ a more reasonable assessment would be that India seems to have utilized the opportunity to preserve its diplomatic space and to contain the pervasive influence of China
over Sri Lanka, even while maintaining its support for the Tamil minority to achieve equality, justice, dignity, peace. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. అంటే ఇండియా ఎందుకు ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు అనే విషయాన్ని మనం అనలైజ్ చేస్తే పొలిటికల్ అపోజిషన్ ఏమంటుంది, ఓకే శ్రీలంకని కాపాడడం కోసమే, ఇన్వెస్టిగేషన్ జరగకుండా శ్రీలంకని కాపాడడం కోసమే చేసేసింది అని అనవచ్చు. కానీ ఇంకా రీజనబుల్ గా కొంచెం లాజికల్ గా మనం అసెస్ చేస్తే, విషయాన్ని మనం అసెస్ చేసినట్లయితే మనకేమనిపిస్తుంది, ఇండియా సీమ్స్ టు హావ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ టు ప్రిజర్వ్ ఇట్స్ డిప్లొమాటిక్ స్పేస్. ఇందాక స్టార్టింగ్ లోనే మాట్లాడాం, డిప్లొమాటిక్ స్పేస్ అంటే దౌత్యపరంగా వాళ్ళతో రేపు పొద్దున మనం మాట్లాడడానికి ఒక స్కోపు స్పేస్ ఉండాలి. అంటే పూర్తిగా వాళ్ళకి వ్యతిరేకం అవ్వకూడదు. ఆ డిప్లొమాటిక్ స్పేస్ ని ప్రిజర్వ్ చేయడానికి ఇండియా దీన్ని ఒక ఆపర్చునిటీగా ఉపయోగించుకుంది. ఇంకోటి ఏంటి, అండ్ టు కంటైన్ అంటే కంట్రోల్. దేన్ని? ద పర్వేజివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా. పర్వేజివ్ అంటే అర్థం ఏంటి? స్ప్రెడింగ్ వైడ్లీ. చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియా చుట్టుపక్కల ఉన్న ఇండియా నైబర్స్ అందరిపైన, నేపాల్ పైన దృష్టి పెట్టింది, భూటాన్ పైన దృష్టి పెట్టింది, శ్రీలంక పైన, అందరూ ఇండియా నైబర్స్ పైన చైనా దృష్టి పెట్టింది. సో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ శ్రీలంకలో కూడా పెరిగిపోతుంది. శ్రీలంకలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగకూడదంటే ఇండియా పూర్తిగా శ్రీలంకకు దూరం అవ్వకూడదు. శ్రీలంకకు వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇండియా మాట్లాడేసింది అనుకోండి, శ్రీలంక ఏమనుకుంటుంది, మనకి చైనాయే బెటర్ ఇండియా కంటే అని చెప్పి మనకి దూరం అయిపోతుంది, చైనాకి దగ్గర అవుతుంది. అది మనకి మంచిది కాదు. అందుకుని ఇంకోటి, రేపొద్దున తమిళులు, అక్కడ ఉన్న తమిళులకి మీరు పొలిటికల్ గా కొంచెం రైట్స్ ఇవ్వండి, వాళ్ళకి పవర్ ఇవ్వండి, డివల్యూషన్ చెయ్యండి అని చెప్పాలన్నా సరే మన మాట శ్రీలంక కనీసం వినాలంటే ఇంటర్నేషనల్ గా వాళ్ళకి మనం వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు వింటది? వినదు. కంప్లీట్ గా నెగిటివ్ అయిపోయే అవకాశం ఉంది. అందుకనే ఆ డిప్లొమాటిక్ స్పేస్ ని ప్రిజర్వ్ చేయడం కోసం ఈ ఆపర్చునిటీని ఇలా వినియోగించుకొని అబ్స్టైన్ అయ్యింది. రైట్. ఇంకోటి చూసారా, ఇట్స్ సపోర్ట్ ఫర్ తమిళ్ మైనారిటీ టు అచీవ్ ఈక్వాలిటీ, జస్టిస్, డిగ్నిటీ అండ్ పీస్. వాళ్ళకి ఈక్వాలిటీ, జస్టిస్, డిగ్నిటీ, పీస్ ఇవన్నీ ఉండేలాగా చేయడం కోసం కూడా, అవి మాట్లాడాలంటే తమిళ కోసం మనం మాట్లాడాలంటే వీ నీడ్ సమ్ స్పేస్. వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తే ఆ స్పేస్ ఉండదు, వాళ్ళు మనతో మాట్లాడరు. ఇండియా హ్యాస్ నాట్ బీన్ కంఫర్టబుల్ విత్ ఎక్స్టర్నల్లీ మ్యాండేటెడ్ ఇన్వెస్టిగేటివ్ మెకానిజమ్స్. ఇంకో విషయం ఏంటంటే, ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కానీ బయట ఎక్స్టర్నల్లీ మ్యాండేటెడ్ వాళ్ళు ఇచ్చిన పవర్ తో మన దేశానికి వచ్చి చేసే ఇన్వెస్టిగేషన్ మెకానిజమ్స్ కి ఇండియా మొదటి నుంచి కంఫర్టబుల్ కాదు. సో మనం కంఫర్టబుల్ కానప్పుడు వేరే దేశానికి కూడా అలా చేయాలని ఎలా అడుగుతాం? అందుకని అది కూడా ఇంకో కారణం. ఈవెన్ వెన్ ఇట్ ఓటెడ్ ఇన్ 2012, 2012లో ఓటింగ్, ఇలాంటి విషయంలోనే ఓటింగ్ జరిగింది. అప్పుడు ఏం చేసింది? ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ క్రెడిబుల్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ హ్యూమన్ రైట్స్. శ్రీలంకలో ఇలాంటి విషయంలో 2012లో ఓటింగ్ జరిగినప్పుడు ఇండియా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఓట్ చేసింది. అదేంటి ఇప్పుడే ఎక్స్టర్నల్లీ మ్యాండేటెడ్ ఇన్వెస్టిగేషన్ కి వ్యతిరేకం అని చెప్పారు, కంఫర్టబుల్ కాదని చెప్పారు, మళ్ళీ వచ్చి ఇప్పుడు 2012లో అలా ఓటు వేసిందని చెప్పి అంటున్నారు ఏంటి అని మీకు అనిపించవచ్చు. అప్పుడు ఏం చేసిందో చూడండి. ఈవెన్ వెన్ ఇట్ ఓటెడ్, అలా చేసినప్పుడు కూడా ఇండియా హ్యాడ్ గాట్ ద రిజల్యూషన్ టు ఇన్కార్పొరేట్ ద నీడ్ ఫర్ శ్రీలంకాస్ కన్కరెన్స్ టు ఎనీ అసిస్టెన్స్ దట్ ది ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ మే ఆఫర్ ఇన్ సచ్ ఏ ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్, విచారణ. ఇలాంటి విచారణలో ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఎటువంటి సహాయం మీకు ఆఫర్ చేసినా సరే అది తీసుకోవాలా వద్దా నిర్ణయించాల్సింది ఎవరు? శ్రీలంక. కన్కరెన్స్ అంటే అర్థం ఏంటి? యాక్సెప్టెన్స్. అర్థమైందా? కన్కరెన్స్ అంటే వాళ్ళతో పాటు మేము కన్కర్ అవుతున్నాము, యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పడం. అండ్ ఇండియా ఏం చెప్పిందంటే, అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చేయండి, దానికి మేము ఓకే చేస్తున్నాం. కానీ ఒక తీర్మానం చేసింది ఇండియా. ఏమని? ఇండియా హ్యాడ్ గాట్ ద రిజల్యూషన్. ఏంటి తీర్మానం? టు ఇన్కార్పొరేట్ ద నీడ్ ఫర్ శ్రీలంకాస్ కన్కరెన్స్. మీరు ఏం చేయాలన్నా శ్రీలంక యొక్క కన్కరెన్స్ కూడా ఉండాలి. మీరు ఎటువంటి అసిస్టెన్స్ ఇవ్వాలనుకున్నా దానికి శ్రీలంక వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు అని చెప్పి పెట్టడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ అండ్ జస్ట్ అహెడ్ ఆఫ్ ద ఓట్, ఈసారి ఓటింగ్ కి జస్ట్ ముందు, ఇండియా స్ట్రెస్డ్ ఆన్ బోత్ మీనింగ్ఫుల్ డివల్యూషన్ టు మీట్ తమిళ్ ఆస్పిరేషన్స్. ఆల్రెడీ చెప్పాను, తమిళ్స్ యొక్క ఆస్పిరేషన్స్ మీట్ అవ్వాలంటే, వాళ్ళ యొక్క కోరికలు రీచ్ అవ్వాలి అంటే మీనింగ్ఫుల్ డివల్యూషన్ ఆఫ్ పవర్ జరగాలి. డివల్యూషన్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 2 రకాలుగా వాడతాం. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సుల ద్వారా వచ్చే ఫండ్స్ ని స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వడాన్ని, కొంత పోర్షన్ స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వడానికి డివల్యూషన్ అంటాం. అంటే మనకంటే కింద నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కొంత ఇవ్వడాన్ని మనం డివల్యూషన్. ఇట్ కుడ్ బి ఫండ్స్, ఇట్ కుడ్ బి పవర్స్, ఆర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అలాగే స్టేట్ గవర్నమెంట్ తన ఫండ్స్ ని లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి ఇవ్వడానికి కూడా మనం డివల్యూషన్ అని అంటాం. అయితే ఇక్కడ డివల్యూషన్ అనేది ఫండ్స్ గురించి కాదు, దేనికి సంబంధించి? పవర్ కి సంబంధించి.
టు మీట్ తమిళ్ ఆస్పిరేషన్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ శ్రీలంక. రెండు విషయాలు ఇక్కడ ఇండియా దేనిపైన స్ట్రెస్ చేసింది? తమిళ్స్ యొక్క ఆస్పిరేషన్స్ మీట్ అవ్వడానికి డెవల్యూషన్ ఆఫ్ పవర్ జరగాలి అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటి, అలాగే శ్రీలంక యొక్క ఐక్యత మరియు సమగ్రత, ఇంటిగ్రిటీ, యూనిటీ కూడా ఉండాలని కూడా చెప్పింది. as aspects that it believes that are not either or choice. ఇండియా ఏమంటుందంటే రెండూ జరుగుతాయి ఒకేసారి, రెండూ జరగాలి. ఇప్పుడు శ్రీలంకలో యూనిటీ ఇంటిగ్రిటీ ఉండాలి అంటే తమిళులకి పవర్ ఇవ్వకుండా ఉండాలని లేదు, తమిళులకి పవర్ ఇచ్చామంటే అక్కడ యూనిటీ లేదన్నట్టు కూడా కాదు. వీళ్ళకి పవర్ ఇవ్వాలి ప్లస్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ కూడా ఉండాలి. ఇది ఎయిదరాదు కాదు, ఇది జరిగి అది కూడా జరుగుతుందని మేము భావిస్తున్నాము అని ఇండియా ఉద్దేశం. దానిపైన స్ట్రెస్ చేస్తూ మాట్లాడింది అక్కడ. The resolution, ఈ తీర్మానం అనేది, comes amidst disturbing signs that Sri Lanka is regressing into the days of democratic deficit seen prior to 2015 elections. 2015 elections కి ముందు మనం చూసిన డెమోక్రాటిక్ డెఫిసిట్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన అప్పుడు జరగలేదు, ప్రజాస్వామ్యం కొరవడింది, మిలిటరైజేషన్ ఎక్కువైపోయింది, బ్రూట్ ఫోర్స్ ఉపయోగించడం ఎక్కువైపోయిన రోజులు 2015 ఎలక్షన్స్ ముందు చూసాం. అలాంటి రోజులకే మళ్ళీ శ్రీలంక రిగ్రెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎమిడ్స్ట్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్. ఈ రెజల్యూషన్ ఎప్పుడు వచ్చింది? ఇట్ కమ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ డిస్టర్బింగ్ సైన్స్. మనల్ని డిస్టర్బ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఏంటా సైన్స్, ఏంటా సూచనలు? దట్ శ్రీలంక ఈజ్ రిగ్రెసింగ్ ఇన్ టు ద డేస్ ఆఫ్ డెమోక్రాటిక్ డెఫిసిట్. శ్రీలంక డెమోక్రాటిక్ డెఫిసిట్, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగని రోజులు. డెఫిసిట్ అంటే కొరత, ప్రజాస్వామ్యం సఫిషియెంట్ గా లేదు అంటే ప్రజలకి సఫిషియెంట్ స్కోప్ లేదు, అలాంటి రోజులు ఉండేవి 2015లో. ఇప్పుడు చూడండి, ప్రజలు ఒక నిరసన వ్యక్తపరిస్తే జైల్లో పెట్టేశారు అనుకోండి, ఎలక్షన్ సరిగ్గా జరపట్లేదు అనుకోండి, అప్పుడు ఏమంటాం? డెమోక్రసీ ఈజ్ ఇన్ డెఫిసిట్ అంటాం. అలాంటి రోజుల్లోకి మళ్ళీ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే అలాంటి రోజులకి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ తరుణంలో ఈ రెజల్యూషన్ వచ్చింది అని అర్థం. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు, ద ప్రెజెంట్ రెజీమ్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, రెజీమ్ అంటే system of governance, system of government, withdrew from the commitments made to UNHRC by its predecessor on constructive engagement with the international community and consensual resolution on justice and accountability. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం యుఎన్హెచ్ఆర్సీకి చేసిన కమిట్మెంట్స్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి చేసిన, కమిషన్కి చేసిన కమిట్మెంట్స్ నుంచి ఇప్పటి ప్రభుత్వం విత్డ్రా అయిపోతుంది. మా పాత వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఆనర్ చేయట్లేదు. రైట్? ఏంటా కమిట్మెంట్స్? ఆన్ కన్స్ట్రక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో కన్స్ట్రక్టివ్ గా ఎంగేజ్ అవడం. కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మక అంటాం తెలుగులో. అంటే ఇన్ ఏ వే దట్ ఈస్ బెనిఫిషియల్ టు ఎవ్రీవన్, అందరికీ ఉపయోగపడేలాగా ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో మాట్లాడటం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నువ్వు ప్రపంచంలో నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, మీ హక్కులకి నేను హ్యూమన్ రైట్స్ కి వైలేట్ చేస్తుంటాను, మీకు అనడానికి లేదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ప్రపంచంలో మనం ఒక భాగం. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకునేటప్పుడు మన దగ్గర ఏమైనా తప్పులు జరిగితే వాళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా వీ షుడ్ బి అకౌంటబుల్. సో కన్స్ట్రక్టివ్ గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో ఎంగేజ్ అవుతామని చెప్పి ఇంతకు ముందు వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ నుంచి వీళ్ళు వెనక్కి తగ్గుతున్నారు. ప్రీడిసెసర్ అంటే అర్థం ఏంటి? గత ప్రభుత్వం, ఇంతకు ముందు ఎవరైతే ఆ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళని ప్రీడిసెసర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నారా చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ ప్రీడిసెసర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అలా అన్నమాట. ఇంకోటి ఏంటి? కన్సెన్సువల్ రెజల్యూషన్. కన్సెన్సస్ అంటే అర్థం ఏంటి? ఏకాభిప్రాయం. CONSENSUS. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. కన్సెన్సువల్ రెజల్యూషన్ అంటే ఏకాభిప్రాయంతో కూడిన ఈ తీర్మానం. దేనిపైన? జస్టిస్ అండ్ అకౌంటబిలిటీ. న్యాయము, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం. అంటే ఏ విషయంలో మేము అకౌంటబుల్ గా ఉంటామని, జస్టిస్ ఎన్ష్యూర్ చేస్తామని ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి పాత ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చింది. ఆ కమిట్మెంట్ నుంచి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. The UN High Commissioner's report raises concern over increasing militarization, heightened surveillance against rights defenders and NGOs, interference with few prosecutions in emblematic cases from the past, and the dangerous anti-minority rhetoric. UN High Commissioner యొక్క రిపోర్ట్ లో ఇట్ రైజెస్ కన్సర్న్. రైజ్ అంటే లేవనెత్తడం. దేన్ని? కన్సర్న్ అంటే ఆందోళన. కొన్ని ఆందోళన కలిగించే అంశాన్ని లేవనెత్తింది. ఏంటి అంశాలు? వేటికి సంబంధించి? ఓవర్ ఇంక్రీజింగ్ మిలిటరైజేషన్. మిలిటరీ వాళ్ళు ఎక్కువగా రోల్ తీసుకుంటున్నారు. అంటే పవర్ను ఉపయోగించి, మిలిటరీని, సైన్యాన్ని ఎక్కువగా ఉపయోగించి కంట్రోల్ చేయడం జరుగుతుంది. హైటెండ్ సర్వీలెన్స్. సర్వీలెన్స్ అంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నారని చెప్పి చూడటం. సర్వీలెన్స్ కెమెరాస్ ఏం చేస్తాయి? నిఘా. హైటెండ్ సర్వీలెన్స్ అంటే బాగా పెరిగిపోయింది, నిఘా పెరిగిపోయింది. ఎవరికి వ్యతిరేకంగా పెరిగిపోయింది? రైట్స్ డిఫెండర్స్, హ్యూమన్ రైట్స్, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళు, హక్కుల్ని డిఫెండ్ చేస్తూ ఉండే వాళ్ళ పైన నిఘా అనేది పెరిగిపోయింది.
మరియు ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళపైన నిఘా అనేది పెరిగిపోయింది. రెండోది ఇంటర్ఫీరెన్స్ విత్ ద ఫ్యూ ప్రాసిక్యూషన్స్ ఇన్ ఎంబ్లమాటిక్ కేసెస్ ఫ్రమ్ ది పాస్ట్. ఎంబ్లమాటిక్ అంటే సింబాలిక్, అంటే కేసెస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే సింబలైజ్ సర్టెన్ థింగ్స్. అట్లాంటి కేసెస్లో ప్రాసిక్యూషన్స్ విషయంలో గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అవుతుంది అని కూడా చెప్తున్నాను. ఎందుకంటే జ్యుడిషియరీకి సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకూడదు, కానీ ఇక్కడ ఇంటర్ఫీర్ అవుతోంది అని కూడా హ్యూమన్ రైట్స్ యుఎన్ హై కమిషనర్ యొక్క రిపోర్ట్ చెప్తోంది. లాస్ట్లో ఏంటి, అండ్ డేంజరస్ యాంటీ మైనారిటీ రెటారిక్. రెటారిక్ అంటే ఒక పర్సువేజివ్ స్పీచ్, లాంగ్వేజ్ కానీ స్పీచ్ కానీ ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసేలాగా ఉండే స్పీచ్ని కానీ లాంగ్వేజ్ని కానీ మనం రెటారిక్ అంటాం. యాంటీ మైనారిటీ రెటారిక్ అంటే మైనారిటీలకు వ్యతిరేకంగా లాంగ్వేజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఏంటి, అక్కడ ఉన్న తమిళుడికి వ్యతిరేకంగా ఎక్కువగా ప్రభుత్వం స్పీచ్లు ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ భాష కానీ అలా ఉంది. ఇవన్నిటిని కూడా యుఎన్ హై కమిషనర్ రిపోర్ట్ చెప్తోంది. India's concerns in Sri Lanka have always been different from the rest of the international community, informed by a sense of the long-term well-being of the Tamils, and that power sharing does foster reconciliation. ఇప్పుడు బయట కమ్యూనిటీ యొక్క కన్సర్న్స్ కి ఇండియా యొక్క కన్సర్న్స్ కి ఎప్పుడు డిఫరెన్స్ ఉంది. ఇండియాకి కూడా శ్రీలంక విషయంలో కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, కానీ బయట ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఉండే వేరు మనకి స్లైట్ గా డిఫరెంట్. ఏ రకంగా? Because India is informed by a sense of long-term well-being of Tamils. అంటే informed by అంటే knowledgeable, by being knowledgeable about a sense of long-term well-being of Tamils. తమిళుల యొక్క long-term well-being అనేది ఇంపార్టెంట్ అని ఇండియాకి ఒక సెన్స్ ఉంటుంది. ఎందుకంటే తమిళులు భారత సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ long-term well-being అనేది ఇంపార్టెంట్. వెల్-బీయింగ్ అంటే వాళ్ళు బాగుండడం, వాళ్ళకి క్షేమంగా ఉండడం. లాంగ్ టర్మ్ అంటే తెలుసు కదా, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. అది ఒకటి. రెండోది, దట్ పవర్ షేరింగ్ డస్ ఫాస్టర్ రికన్సిలియేషన్. పవర్ షేరింగ్ అంటే అర్థం ఏంటి? తమిళులకు కూడా కొంత పవర్ షేర్ చేయడం అనేది ఇట్ డస్ ఫాస్టర్. ఫాస్టర్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫాస్టర్? ఎంకరేజ్ చేయడం, గ్రో అయ్యేలాగా చేయడం. ఓకే, ఏది గ్రో అయ్యేలా చేయడం? రీకన్సిలియేషన్. రీకన్సిలియేషన్ అంటే రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. తమిళులకి మరియు శ్రీలంక సింహలీస్కి మధ్యలో ఫ్రెండ్లీ రిలేషన్స్ మళ్ళీ రావాలి అంటే పవర్ షేరింగ్ అనేది మస్ట్. మొత్తం మీ దగ్గరే పవర్ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎప్పటికీ మీకు దూరంగానే ఉంటారు, మీకు వ్యతిరేకంగానే ఉంటారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు షేర్ పవర్ విత్ తమిళ్స్ అని చెప్పి ఉంటుంది. ఓన్లీ దెన్ రికన్సిలియేషన్, రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ మళ్ళీ రెస్టోర్ అవుతాయి. ఇంతకుముందు ఎలా అయితే ఫ్రెండ్ లా ఉండేవాళ్ళో అది మళ్ళీ ఆ రోజులు వస్తాయి అనేది ఇండియా యొక్క ఒపీనియన్. అందుకే ఈ వీటిని దృష్టిలో పెట్టుకుని ఇండియా యొక్క కన్సర్న్స్ అనేవి కంపేర్ టు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళకి ఇంత దగ్గర వ్యూ ఉండదు కదా బయట వాళ్ళకి. Since we are neighbors, we know them much better than others. Hence, its emphasis on devolution rather than accountability. అందుకే ఇండియా ఈ లాస్ట్ పాయింట్ చూడండి, పవర్ షేరింగ్ డస్ ఫాస్టర్ రికన్సిలియేషన్. పవర్ షేరింగ్ చేస్తేనే ఫ్రెండ్లీ రిలేషన్స్ రెస్టోర్ అవుతాయని ఇండియా భావిస్తోంది. అందుకని ఇండియా దేనిపైన ఎంఫసైజ్ చేస్తుంది? డెవల్యూషన్. మీరు పవర్ని వాళ్ళకి ఇవ్వండి, రాదర్ దాన్ అకౌంటబిలిటీ. వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోవడం, జవాబుదారీగా ఉండడం కాదు, పవర్ ఇవ్వండి వాళ్ళకి అని చెప్పి ఇండియా ఎంఫసైజ్ చేస్తుంది. పవర్ ఇస్తేనే మీ ఫ్రెండ్లీ రిలేషన్స్ రెస్టోర్ అవుతాయని ఇండియా భావిస్తోంది కాబట్టి అలా చెప్తుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ డిసప్పాయింట్మెంట్ ఓవర్ ది ఐలాండ్ నేషన్స్ మూవ్ అవే ఫ్రమ్ రికన్సిలియేషన్ అండ్ డెవల్యూషన్. ఇట్ ఈస్ ప్రిటీ క్లియర్ దట్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అయితే మనం ఇప్పుడు ఈ రెండు పనులు శ్రీలంక చేయట్లేదు కదా. ఏం చేయట్లేదు? వాళ్ళకి పవర్ ఇవ్వట్లేదు, రెండవది డెవల్యూషన్, సో రికన్సిలియేషన్ కూడా జరగట్లేదు, వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండట్లేదు. మరి ఈ రెండు జరిగినప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇట్ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ డిసప్పాయింట్మెంట్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ శ్రీలంక అని చెప్పి చెప్పాలి. కానీ ఎందుకు చెప్పట్లేదు? ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. అలా చెప్పడానికి కూడా ఇండియాకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అడ్డంకులు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇండియాకి అవ్వదు. ఎందుకట? ఇట్ కంటిన్యూస్ టు బి వెయిట్ డౌన్ బై ద చైనీస్ ప్రెజెన్స్ ఇన్ ది రీజియన్. ఇట్ కంటిన్యూస్ టు బి వెయిట్ డౌన్ బై ద చైనీస్ ప్రెజెన్స్ ఇన్ ద రీజన్. చూడండి, చైనా వాళ్ళు శ్రీలంకలో ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రెజర్ అనేది ఇండియా పైన పడుతుంది. ఎందుకంటే మన నైబర్ పైన చైనా ఎక్కువ కంట్రోల్ చేసుకుంటే మనకి శ్రీలంక ఒకటి నుంచి ఫ్రెండ్లీ కంట్రీ, ఆ దూరం పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నేను శ్రీలంకకు వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడితే దాన్ని అనువుగా తీసుకొని చైనా ఇంకా శ్రీలంకకి దగ్గర అయిపోతుందేమో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పి ఇట్ కంటిన్యూస్ టు బి వెయిట్ డౌన్. అంటే ఆ చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియా పైన ఒక భారం పెట్టేస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఆల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆర్ జనరల్లీ వెయిట్ డౌన్ బై ది అమౌంట్ ఆఫ్ సిలబస్ దట్ దే నీడ్ టు కవర్. ఎంత సిలబస్ కవర్ చేయాలని చెప్పి వాళ్ళ భారాన్ని ఫీల్ అవుతారు. అలాగే చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది అనే విషయం ఇండియా పైన భారం పెట్టేస్తుంది. అందుకే ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది డిసప్పాయింట్మెంట్ ని. Even the need to be in accord with the sentiment in Tamil Nadu in the midst of an election was not motivation enough for India to change its position from tactical neutrality to one of open support for the resolution. Actually, ఇప్పుడు తమిళనాడులో మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇలాంటి టైంలో మనం ఏమనుకుంటాం, తమిళనాడులో ఎలక్షన్ జరిగేటప్పుడు శ్రీలంకలో తమిళకి సపోర్ట్ చేస్తూ శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా ఓటేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తమిళనాడులో తమిళందరూ మనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంది అనే ఇది ఉంటుంది బీజేపీ గవర్నమెంట్ కి. అయినప్పటికీ కూడా ఈవెన్ ద నీడ్ టు బి ఇన్ అకార్డ్ విత్ సెంటిమెంట్ ఇన్ తమిళనాడులో ఉన్న సెంటిమెంట్ తో మనం ఇన్ అకార్డ్ విత్ అంటే దాంతో మనం ఏకీభవించినట్టుగా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకార్డ్? ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ అకార్డ్ విత్. అకార్డ్ అంటే ఒప్పందం. మామూలుగా అకార్డ్ యాజ్ అ నౌన్ తీసుకుంటే మీనింగ్ అంటే ఒప్పందం, రైట్? ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం. ఇక్కడే మీనింగ్ వస్తుంది, తమిళుల సెంటిమెంట్, తమిళనాడులో ఉన్న సెంటిమెంట్, ఎలక్షన్ సెంటిమెంట్ బీజేపీకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. దానికి మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఉంటే మనకి ఓట్లు పడతాయనే విషయం కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇండియా తన పొజిషన్ ని టాక్టికల్ న్యూట్రాలిటీలోనే ఉండిపోయింది, వ్యూహాత్మకంగా న్యూట్రల్ గా ఉండిపోయిందే తప్పితే ఓపెన్ సపోర్ట్ ఫర్ రెజల్యూషన్కి వెళ్ళలేదు. శ్రీలంకకు వ్యతిరేకంగా చేసిన ఈ తీర్మానానికి ఓపెన్ గా సపోర్ట్ చెయ్యలేదు అంటే అర్థం చేసుకోండి. రైట్, ఓపెన్ గా సపోర్ట్ చేసి తర్వాత డిప్లొమాటిక్ స్పేస్ పోతుందనే విషయం దృష్టిలో పెట్టుకున్నారు తప్పితే ఇప్పుడు ఎలక్షన్స్ కి ఉపయోగపడుతుందని వెళ్ళలేదు. వెన్ ప్రాగ్మాటిజం అండ్ ప్రిన్సిపల్ వర్ నీడెడ్ ఇన్ ఈక్వల్ మెజర్. ప్రాగ్మాటిజం అంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ప్రిన్సిపల్స్ అంటే మనకు తెలుసు, థియరీస్, బిలీఫ్స్, సిస్టమ్స్, వీటన్నిటిని ప్రిన్సిపల్స్ అంటాం. విలువలు ఇవన్నీ అంటాం. సూత్రాలు థియరిటికల్ గా బాగుంటాయి. ప్రాగ్మాటిజం ఏంటి? అవి నిజంగా రియల్ లైఫ్ లో అప్లై చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చేసే ఆలోచన ప్రాగ్మాటిజం. ప్రాక్టికాలిటీ, ప్రాక్టికల్ థింకింగ్, ప్రిన్సిపల్ వర్ నీడెడ్ ఇన్ ఈక్వల్ మెజర్. ఐడియల్ గా ఏం చేయాలనేది ఒకటి, కానీ ప్రాక్టికల్ గా ఏం జరగబోతుంది అనేది ఇంకోటి. ఈ రెండు కూడా సమానమైన సమపాలలో అవసరమైనప్పుడు ద సెంటర్ సీమ్స్ టు హావ్ చోజన్ అబ్స్టెన్షన్ యాజ్ అన్ ఈజీ వే అవుట్. సో ఒకవైపు ప్రిన్సిపల్ కావాలి, ఇంకోవైపు ప్రాగ్మాటిజం కావాలి, రెండు సమపాలలో కావాలి. సో సెంటర్ ఏం డిసైడ్ చేసింది? అబ్స్టెన్షన్ ఒక ఈజీ వే అవుట్ కింద తీసుకుంది. అబ్స్టెన్షన్ అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్. ఓటు వేస్తే ఒక బాధ, వేయకపోతే వ్యతిరేకంగా వేస్తే ఒక బాధ, అనుకూలంగా వేస్తే ఒక బాధ. అందుకని ఇండియా ఏం చేసిందంటే న్యూట్రల్ గా ఉండిపోయి ఇట్ హస్ డిసైడెడ్ టు స్టే అవే. సో ఇది సింపుల్ అండి, సింపుల్ ఎడిటోరియల్. దీంట్లో మీకు సమ్మరీ అంతా ఈ ఒక్క సెంటెన్స్ లో మీకు ఉంది. India was keen not to lose diplomatic space to persuade Sri Lanka on devolution for Tamils. ఇండియాకి రెండు కన్సర్న్స్ ఉన్నాయి. శ్రీలంకలో తమిళులకి పవర్ ఇవ్వాలని, రెండవది రీకన్సిలియేషన్, ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ మళ్ళీ రెస్టోర్ అవ్వాలని. లంకేయులు సిన్హలీస్ కి మరియు తమిళులకి ఫ్రెండ్లీ రిలేషన్స్ రెస్టోర్ అవ్వాలి. అది జరగాలంటే తమిళులకి పవర్ ఇవ్వాలనేది ఇండియా యొక్క మెయిన్ కన్సర్న్స్ అక్కడ. ఇప్పుడు శ్రీలంకకి వ్యతిరేకంగా హ్యూమన్ రైట్స్ అంటే యుద్ధ నేరాలు జరిగాయని చెప్పి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పి ఒక తీర్మానం వచ్చింది. దానికి ఓటింగ్ వేయమంటే ఇండియా దాంట్లో ఓటింగ్ కి వ్యతిరేకంగానే వేయలేదు, అనుకూలంగానే వేయలేదు. వ్యతిరేకంగా వేస్తే శ్రీలంకకు ఓపెన్ గా సపోర్ట్ చేసినట్టు, అనుకూలంగా వేస్తే శ్రీలంకని ఓపెన్ గా వ్యతిరేకించినట్టు. వ్యతిరేకిస్తే ప్రాబ్లం ఏంటి? రేపు పొద్దున్న శ్రీలంకకి మీరు మా తమిళులకి పవర్ ఇవ్వండి అని ఏదైనా చెప్పాలన్నా శ్రీలంక వినదు, మీరు మాకు వ్యతిరేకంగా ఓటేసారని పగబెట్టుకుంటుంది. అలాగే చైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ ఉంది, ఇంకా వ్యతిరేకంగా అయితే వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు, మనం ఇంకా దూరం అయిపోతాం అనేది భయం. ఓపెన్ గా సపోర్ట్ చేయడం అనేది ఎలాగూ జరగదు, ఎందుకంటే మన తమిళులు అక్కడ ఉన్నారు. సో మన సంతతి తమిళులు ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మనం శ్రీలంకని ఎలా సపోర్ట్ చేస్తాం? కంప్లీట్ గా అలాగూ చేయలేం. అందుకే ఇండియా ఏం చేసిందంటే ఇట్ స్టేడ్ అవే, న్యూట్రల్ గా ఉండిపోయింది. దట్ ఈస్ ది సమ్మరీ ఆఫ్ దిస్. టేక్ కేర్, బై బై.